సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుంటే పంట సాగే ప్రశ్నార్థకంగా మారింది. సాగుకు పూర్తిగా నీరున్న ఆరుతడి పంటలు సాగుకు అధికారులు ఆదేశించడంతో రైతులు పూర్తి పంటకు నీరు అందించాలని కోరుతూ ఉద్యమాలకు సిద్ధపడుతున్నారు. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని ప్రకాశం జిల్లాలో 2.55 లక్షల ఎకరాల ఆరుతడి, 1.82 లక్షల ఎకరాల మాగాణి భూములు కలిపి 4.37 లక్షల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇప్పటికే రైతులు మేజర్ల కింద నారుమళ్లు సిద్ధం చేసి వరి సాగుకు సిద్ధమవుతున్నారు. పంట సాగుకు కాకుండా ఆరుతడి పంటలకు నీరు అందిస్తామని అధికారులు ప్రకటించిన వరి పంట సాగుపై ఉన్న మక్కువతో రైతులు పూర్తి పంట సాగుకే సిద్ధపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో మెయిన్ కెనాల్తో పాటు డీబీసీ, పీబీసీ, ఓబీసీ, ఏబీసీ పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల మేర వరి పంట సాగు అవుతుండగా ఒక్క దర్శి బ్రాంచ్ కెనాల్ పరిధిలోనే జిల్లా స్థాయిలోనే అత్యధిక పంట సాగు చేస్తూ ఉంటారు. సాగునీటి మీద ఆధారపడి ఇక్కడ ప్రాంత రైతులు వరి సాగు చేస్తూ ఉంటారు. సాగర్ కుడికాలువ పరిధిలోని మేజర్లు చిల్ల చెట్లతో మూసుకుపోయి ఉన్నాయి. చెట్లు తొలగించే పనులు చేపట్టకపోవడంతో మేజర్లకు పూర్తిస్థాయి నీరు ప్రవహించే దాఖలాలు కనిపించడం లేదు. దీనితో చివరి ఆయకట్ట రైతులు సాగు ప్రశ్నార్థకం కానుంది. గుబురుగా ఉన్న చెట్లను కొంతమేరైనా తొలగించి చివరి ఆయకట్టుకు నీరు అందించేలా చూడాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. నీకు